ఫ్రెండ్స్ మేము ఒక 1,00,000 ఇన్వెస్ట్ చేసి డాబా మీద అయితే 150 కుండీల వరకు పెట్టాము. ఇప్పటికి మేము టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఇది థర్డ్ ఇయర్ అండి. ఇప్పటికైతే మొక్కలు అన్నీ కూడా చాలా బాగా పెరిగాయి. ఈరోజైతే చూడండి, నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మంచి క్లౌడీగా ఉంది. ఇట్ ఈస్ స్లైట్లీ డ్రిజ్లింగ్ అనమాట. డాబా మీదకి వెళ్ళాము. జాంకాయలు పండే వరకు కొయ్యనివ్వరండి మా ఆయన. ఈ చెట్టు అయితే ఒక 25 నుంచి 30 కాయల దాకా కాసాయి. అన్నీ కూడా పలక మారిపోయాయి. అసలు అలా పలక మారినవి చెట్టు మీద తింటే ఎంత బాగుంటున్నాయో. ఎలాగో వర్షం పడింది కదా, నేనైతే కాయలు కడగను. నేను ఇలా చెట్టు మీద తినడానికి ఇష్టపడతాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది అలవాటు. ఇప్పుడు అరటిపళ్ళు కూడా అంతేనండి, నేను ఇలాగ గెల వంపుకుని నేను తింటాను. నేను అందులో చాలా ఎంజాయ్ చేస్తుంటాను. ఇక ఈవేళ అలా జాంకాయ కూడా అలాగే చెట్టు మీదే నేను తిన్నాను. చిన్న సైజే కానీ కాయ అసలు ఎంత రుచిగా ఉందోనండి. అసలు కత్తితో కోస్తే జాంకాయ కొంచెం టేస్ట్ మారిపోయినట్టు ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చెట్టు మీదే తింటాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆనందం అయితే రాదు. మా హస్బెండ్ అయితే పొరపాటున చెట్టు మీద చెయ్యరు, కొయ్యరు. నేను కొయ్యడంలో కానీ తినడంలో కానీ నేను ఎక్స్పర్ట్. వెనకాల చూడండి, ఆయన గార్డెనింగ్ చేస్తున్నారు. మా క్యాట్లు కూడా తెగ తిరుగుతూనే ఉన్నాయి. అవంతా కూడా చాలా చక్కగా ఉందండి. చాలా తీపి టేస్ట్ కూడా ఎంత బాగుందో అసలు జాంకాయ. ఇదైతే నాటు జామ చెట్టు, మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గుత్తికి కింద 3 కాయలు ఉన్నాయి. అవి కూడా పలక మారిపోయాయి. అవి కూడా 1 or 2 డేస్లో రెడీ అయిపోతాయి. కొంచెం గట్టిగా ఉంటాయని ఇంకా మేము అప్పుడే కోయలేదు. నేను సగం తిని మా హస్బెండ్కి ఇచ్చాను. ఎంత తీపికాయ నువ్వు తినేసి నాకు కొంచెం ఇచ్చావని ఆయన నన్ను జోక్ చేశారు. ఏదో సరదాగా అలాగా. జీవితం అంటే చిన్న చిన్న ఆనందాలు, సంతోషాలేనండి. ఇదిగోండి, ఈలోపు మా క్యాట్స్ మునగ చెట్టు ఆకులన్నీ ఇలా లాగేస్తూ ఉన్నాయి. చాలా కాయలను కూడా ఇలాగ చేతులతో పాడు చేసాయి. ఇదేమో పాలకూర. ఇవి చిన్న స్వీట్ లెమన్ చెట్టు మొదట్లో వేసాము. ఇవి కొంచెం ముదిరాయి, కానీ 2 చెట్లు పాలకూర కూడా కోసాను. దొండకాయలు కూడా ఉన్నాయండి. అంటే ఒక 2 రోజులకు సరిపడా కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, అలాగ ఫ్రెష్ పాలకూర. అసలు మేము ఎప్పుడు ఏ పెస్టిసైడ్స్ కానీ ఏమి న్యాచురల్గా పెరిగిందే మేము తీసుకుంటాము. కక్కుర్తిపడి వాటికి ఎక్కువ పెస్టిసైడ్స్ ఇచ్చి ఎక్కువ ఈల్డింగ్ రావాలని ఆ గ్రీడ్ మా ఇద్దరికీ లేదండి. ఇదిగోండి, వంకాయలు కూడా చిన్న చెట్టే కానీ దాని చెట్టు నుండి ఎన్ని కాయలు కాసాయి చూడండి. మా ఇద్దరికైతే ఒక 7-8 వంకాయలు సరిపోతాయండి. ఇదిగోండి, అదిగో వంకాయలు కూడా మా హస్బెండ్ కోస్తున్నారు. మరి ఇదైతే బెస్ట్ టైంపాస్ అండి. టెర్రస్ గార్డెనింగ్ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనకు ఆరోగ్యము అన్నీ కూడా, ఆ హ్యాపీనెస్ మనం ఎందులో మాటల్లో వర్ణించలేము. థ్యాంక్ యూ. వీడియో బాగుందా?